హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధవి శారీస్ అండ్ బ్లాగ్స్ అండి. నేనైతే 3 లైనింగ్ బ్లౌజులు ఒకే విధంగా ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ వేసుకొని కింద భాగం 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని హెమ్మింగ్కి మర్చిపోవడానికి ఇలా హ్యాండ్స్ షోల్డర్ పై నుంచి ఒక చిన్న డాట్ పెట్టి సంఖ దగ్గర కూడా చిన్న డాట్ పెట్టి ఆ 2 డాట్స్ కలిసే విధంగా నేను క్రాస్గా లైన్ డ్రా చేసేసుకున్నానండి. 3 లైనింగ్లు కూడా సేమ్ ఇట్లా నీట్గా సరి చేసుకున్న తర్వాత ఒకటేసారి కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఒకటేసారి 3 హ్యాండ్స్ కూడా 3 బ్లౌజెస్కి 3 పేర్ హ్యాండ్స్ వచ్చేసాయి. ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ 3 హ్యాండ్స్ కూడా వచ్చేసాయండి 3 బ్లౌజెస్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ మడతల్ని ఓపెన్ చేసి 2 మడతలుగా వేసుకోవాలండి. ఇలా 2 ఫోల్డ్స్లో వేసేసుకొని మిగతా 2 లైనింగ్ క్లాత్స్ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కూడా కట్ చేసుకున్నాం అనుకో కటింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కడ కూడా ఒక్కరి బ్లౌజ్ అయితే మొత్తం కూడా ఒకటేసారి వస్తాయి. కటింగ్ కూడా ఎక్కడ మిస్ అవ్వదండి. ఈ విధంగా మనం వేసేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది క్రాస్గా వస్తాయి కదండి. ఆ ఎడ్జెస్కి మొత్తం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదగా మొత్తం కూడా ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని స్ట్రైట్గా తీసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని చిన్నగా మార్క్ చేసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని వెనకాల డాట్ నుంచి షోల్డర్ వరకు పట్టుకొని కొంచెం ఇట్లా సాగినట్లు చేసి మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పార్ట్ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి సైడ్కి వచ్చి 2 సైడ్స్ కూడా పెట్టుకొని కొంచెం 1 ఇంచు గ్యాప్ వదులుకొని మార్క్ చేసుకోవాలి. సైడ్ కుట్ల దగ్గర కూడా సంఖ దగ్గర నుంచి వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ పార్ట్ దగ్గర కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. పైన కూడా వెడల్పు షోల్డర్స్ దగ్గర వెడల్పు కూడా 3 ఇంచెస్ పెట్టి అది మార్క్తో మొత్తం లైన్ మార్క్ చేసుకున్నానండి. ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత కరువు తీసి రౌండ్ షేప్గా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ కూడా కొలత బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా నేను పెట్టేసుకున్నాను. కొలత బ్లౌజ్ కూడా మొత్తం వచ్చేసి 6.5 ఇంచెస్ వచ్చిందండి షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి. సంఖ షేప్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకున్నానండి. స్ట్రైట్ లైన్ గీసుకున్నానండి. ఈ విధంగా చేసిన తర్వాత కరువు తీసుకోవాలండి సంఖ షేప్ దగ్గర. 3 లైనింగ్ క్లాత్స్ ఎటు జరగకుండా కొంచెం ప్రెస్ చేస్తూ పట్టుకొని మొత్తం కూడా స్ట్రైట్ లైన్ పైన కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే 3 లైనింగ్ బ్లౌజెస్ కూడా ఒకటేసారి వచ్చేస్తాయి. కొలతలు కూడా ఎక్కడ మిస్ అవ్వండి. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఈ విధంగా మీరు కట్ చేసుకున్నారనుకో ఒకే టైం 8 మినిట్స్లో మొత్తం 3 బ్లౌజెస్ కటింగ్ కూడా అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి. ఫస్ట్ 1 2 3 బ్లౌజెస్ అయిపోయాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. నేను క్రాస్ కటింగ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ వచ్చేసి క్రాస్గా వేసేసుకున్నాను. కింద వచ్చేసి షేప్ పట్టీ కోసమని 2 ఇంచెస్ గ్యాప్ వదులుకొని మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుంటాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొలత బ్లౌజ్ తీసుకొని నేను ఈ విధంగా పెట్టేసుకుంటానండి. షోల్డర్ దగ్గర నుంచి కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్ల దగ్గర నుంచి పెట్టుకొని నేను ఇలా కొంచెం సాగినట్లు చేసి రౌండ్ షేప్ గీస్తున్నానండి. ఈ విధంగా వేసుకున్నట్లయితే ముందర కూడా ఎక్కడ ముడతలు అనేవి రావండి. ఉక్సు పట్టీ దగ్గర ఒక 3 ఇంచెస్ గ్యాప్ వదులుకొని స్ట్రైట్గా లైన్ గీసేసానండి. 4 ఇంచెస్ దగ్గర క్రాస్ లైన్ గీసుకున్న తర్వాత సంఖ షేప్లో కూడా ఒక 1/2 ఇంచ్ కొంచెం గ్యాప్ వదులుకొని మార్క్ చేసుకున్నాను. సేమ్ గ్యాప్ మార్క్ ఏ విధంగా చేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే లైనింగ్ బ్లౌజెస్ ఒకటేసారి 3 బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 8 మినిట్స్లో బ్లౌజ్ అయిపోతుంది. స్టిచ్చింగ్కి మనం పెట్టుకున్నామంటే కూడా 1/2 అవర్లో ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చండి. ఇక్కడ ఒక చిట్కా చెప్తాను వినండి. బ్లౌజ్ ఎవరికైనా భుజాలు జారుతున్నట్లయితే ఫ్రంట్ నెక్ కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసామంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా స్టిచ్ అవుతుందండి. పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. 3 లైనింగ్ బ్లౌజెస్ అన్నాను కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ విధంగా
క్లోజ్ ఉన్న సైడ్ మన వైపుకి వేసుకొని ఓపెన్ ఉన్న సైడు ఇటు బయట సైడ్ వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్స్ వచ్చేసి ఈ విధంగా పరుచుకోవాలి మొత్తం కూడా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా ఇట్లా సాఫ్ట్గా అనుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా పెడుతున్నానండి. నేను షేప్ పట్టీలు అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం కూడా వేసుకొని నేను నీట్గా స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు ఏ విధంగా వేసామో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని మొత్తం కూడా అన్ని పార్ట్స్ కట్ చేసేసేయాలండి. ఇలా కట్ చేసుకున్న పార్ట్స్ని పక్కకు పెట్టుకొని మిగతా పార్ట్స్ కూడా కట్ చేయాలి. మొత్తం సైడ్లకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని కట్ చేసుకోండి. ఇలా గ్యాప్ వదులుకోవడం వల్ల ఎక్కడైనా క్లాత్ సరిపోకపోతే మనం జాయింట్స్ చేసేటప్పుడు కొంచెం ఇలా అనుకుంటే నీట్గా సెట్ అవుతుందండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా మొత్తం కూడా నీట్గా నేను ఏ విధంగా చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా మొత్తం కూడా పెట్టేసి కట్ చేసుకున్నానంటే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. కటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేయడంలో కూడా 2 విధానాలు ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి, నేను అన్ని కూడా టిప్స్ చెప్తూ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అండి. సెకండ్ బ్లౌజ్ని కూడా ఎడ్జెస్ అనేవి మన సైడ్ కాకుండా బయట సైడ్ వేసి క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా లైనింగ్లు సేమ్ ఫస్ట్ ఏ విధంగా చూపించానో అదే విధంగా వేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని వేసేసుకోవాలండి. 2 టిప్స్ చెప్తాను కదా. అయితే ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ బ్లౌజ్ని మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం కూడా సైడ్లు జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేయడం ఒక పద్ధతి. అయితే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ మధ్యనే నేను కూడా యూజ్ చేస్తున్నానండి. మొత్తం కూడా సైడ్లకి గ్లిట్టర్ అతికించుకొని మెయిన్ పార్ట్ గ్లిట్టర్ లైనింగ్ పార్ట్ పైన గ్లిట్టర్ వేసుకొని మొత్తం కూడా 1 డ్రాప్ చుట్టూతో వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మెయిన్ పార్ట్ పైన వేసి జాయింట్ ఇట్లా సాఫ్ట్గా ఇట్లా అన్నామనుకో మొత్తం కూడా అతుక్కుపోతుందండి. ఈ విధంగా చేసినట్లయితే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. లాస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కూడా ఎక్కడ జాయింట్స్ రాకుండా ఈ విధంగా వేసుకున్నాను. ఇదైతే చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చాలామందికి. ఈ వీడియో కనుక ఎవరికైనా చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఏ విధంగానైనా హెల్ప్ అయినా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఎక్కడ కూడా మనకి జాయింట్లు అనేవి ఏవి రావండి. హ్యాండ్స్కి కూడా ఎక్కడ రావు. ఇక్కడ ఫస్ట్లో తీసిన క్లాత్లోనే నేను షేప్ పట్టీని కూడా తీసేస్తానండి. ఈ విధంగా 3 బ్లౌజెస్ని 8 మినిట్స్లో కంప్లీట్ చేసేసానండి. ఫస్ట్ బ్లౌజు, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బ్లౌజు అండ్ థర్డ్ బ్లౌజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.